హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మాగాయ్ పచ్చడి అంటే మామిడికాయతో చేసే మాగాయ నిలవ పచ్చడి ఎలా తయాలో చూద్దాం. ముందుగా మనం మామిడికాయలు మా చెట్టుకాయలండి, చూసారా? చెట్టుకాయలు అంటే చాలా ఇష్టంగా పెట్టుకుంటాం మేము. ముందు అన్నిటిని ఇలా శుభ్రంగా చేసేసి బాగా టవల్తో తుడిచేసేసి ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో డబ్బన్నర ముక్కలు అయినాయండి. డబ్బన్నరకి పావు డబ్బా వేసాం ఉప్పు. అలా 3 రోజులు నానాక ఇలా గట్టిగా పిండేసి మనం ఆ వాటర్ని స్టోర్ చేయాలి పక్కన. ఇవి పిండిన ముక్కల్ని మనం ఎండలో 3 డేస్ ఎండబెట్టాలి. 3 డేస్ కంటిన్యూషన్గా రోజు ఎండలో పెట్టాలి. ఇలా ఎండలో పెట్టాక మనకి ఇలా అవుతాయి ఎండలో పెట్టాక. ఇవి మనం పచ్చడి కాకపోయినా మనం స్టోర్ చేసుకుంటే, ఇలా స్టోర్ చేసుకున్న ముక్కల్ని మనం అప్పుడప్పుడు మామిడికాయ పప్పు కూడా వండుకోవచ్చు. సమ్మర్ అంటే మనకి సీజన్లో మామిడికాయ దొరకదు కదా, అన్ సీజన్లో దొరకదు కదా, అందుకని మనం ఇలా స్టోర్ చేసుకున్నాక ఈ ముక్కల్లో మనం ఆవపిండి మెంతిపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు, 2 గంటలు కారం వేసుకొని ముందుగా ఉప్పేసి నానబెట్టుకున్నాం కదా, ఇంకేం అవసరం లేదు. దానికి తాలింపు రెడీ చేసుకోవాలి. శనగ నూనె వాడాలి పచ్చడికి. ఇవన్నీ దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకున్నాక మనం మాగాయకి ఉన్న వాటర్ని దీంట్లో కలుపుకోవాలి. మిగిలిన వాటర్ని, మామిడికాయ ముక్కల్లో మిగిలిన వాటర్ని దీంట్లో కలుపుకోవాలి. బాగా ఆ వాటర్ కలపడమే పచ్చడికి టేస్ట్. తర్వాత మనం పెట్టుకున్న తాలింపు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్, పచ్చడిలో మామూలు ఆయిల్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. మామూలు ఆయిల్ వేసుకొని, అంటే శనగ నూనె, అది కూడా ఆయిల్ అంటే మామూలు అంటే ఏదో అనుకున్నారు. చున్నుల్లిపాయలు కూడా వేసుకున్నామండి, చెప్పడం మర్చిపోయాను. చున్నుల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఇంతే ఫ్రెండ్స్, మాగాయ పచ్చడి అంటే ఇలాగే పెట్టుకుంటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.